సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె 28వ రోజుకు చేరుకున్న తరుణంలో సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హనుమకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ మెదక్లో చేతికి సంకెళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. విద్యాశాఖలో సమగ్ర శిక్షా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 19,000 ఉద్యోగులు సమ్మెబాట బట్టి నేటికి 27వ రోజు జరిగినా కూడా ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం బాధాకరం. మేము గత 18 సంవత్సరాలుగా ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తూ బానిస సంఖ్యలతో వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి ఈ క్రమంలో దాన్ని నివారించాలి, ఆ వెట్టి చాకిరీ నుంచి మమ్మల్ని విముక్తి చేసి వరంగల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుకుంటూ దానికి నిరసనగా మాకు చేతికి సంఖ్యలు వేసుకొని ఈరోజు మెదక్ జిల్లాలో నిరసన తెలపడం జరిగింది. ఈ సంఖ్యలను చూసైనా మా సంఖ్యలు తెంచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకొని వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని మెదక్ జిల్లా శాఖ పక్షాన కోరుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.